కె. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన 'న్యాయం కావాలి' సినిమా ఆ రోజుల్లో అఖండ విజయం సాధించింది. ముఖ్యంగా ఈ చిత్రం కథాపరంగా చూస్తే మంచి ఆదరణ ప్రేక్షకుల్లో పొంది చాలా బాగుంది కథ అని చెప్పి అందరూ మెచ్చుకున్నారు. కథ గురించి 4 మాటలు. ఒక బెంచి కుమార్తె, ఒక బెంచి ఆయన అంటే బెంచి గుమస్తా కుమార్తె. ఆమె పేరు భారతి. సినిమాలో భారతి, మామూలుగానే రాధిక అని నేను చదువుతున్నాను. రాధిక చాలా అందంగా ఉంటుంది. సాంప్రదాయమైన కుటుంబం, మంచి వర్చస్సు, చక్కగా మాట్లాడుతుంది. అంత మంచి పల్లె పడుచుగా ఆమె ఆహార్యం అది ఉంటుంది, మంచిగా మాట్లాడుతుంది. లాయర్ జగన్నాథ్ కొడుకు చిరంజీవి ఆ అమ్మాయిని వెంటపడి ప్రేమిస్తూ ఉంటాడు. వారి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుంది. అప్పుడు రాధిక చిరంజీవిని వివాహం చేసుకోమని అడుగుతుంది. చిరంజీవి తన ప్రేమ వరకే కానీ పెళ్లి చేసుకోనని చెప్పేస్తాడు. రాధిక అనేక విధాలుగా ఆలోచించి తాను మోసపోయినట్టు గ్రహించి లాయర్ శకుంతలను కలిసి జరిగిందంతా చెప్తుంది. ఇవి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాలు ఇవన్నీ. కోదండరామిరెడ్డి గారు అసలు ప్రతి షాట్ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి తీశారు. ఇది ఎక్కువ డ్రామాతో కలిగి ఉంటుందన్నమాట. ఇందులో భారతిగా ఇంకా రాధిక గారి యొక్క నటన గురించి చెప్పాల్సిన పని లేదు. అవి ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు శకుంతలను కలిసి జరిగిందంతా చెప్పి నేను మోసపోయానని చెప్తుంది రాధిక. చిరంజీవి తండ్రి అయినటువంటి లాయర్ జగన్నాథ్ కొడుకు వైపు వాదిస్తాడు. భారత వైపు శకుంతల వాదిస్తుంది. ఇందులో చిరంజీవి పాత్ర విలన్ షేడ్లో ఉంటుంది. ఆయనంతా విలన్గా ఉంటుంది అన్నమాట ఇందులో. కానీ చూసేవాళ్ళకి మాత్రం ఆయన షేడ్ విలన్గా కనపడదు. అందరికీ హీరోగానే ఉంటాడు. అయితే ఇదంతా జరుగుతూనే ఉంటుంది. అనేక పాత్రలు వస్తూ ఉంటాయి, వెళ్తుంటాయి. సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సీన్లు వస్తూ ఉంటాయి, వెళ్తుంటాయి. చివరికి ఇందులో అంటే అనేక ట్విస్టులు జరుగుతున్న మధ్యలో కథ ముగుస్తుందన్నమాట. ఈ ముగుస్తున్న కథ చివరిలో అందరికీ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సినిమాలో చిరంజీవి నటన ఆయన నట జీవితానికి పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటి సంఘటన ఒకటి జరిగింది ఇందులో. అదేమిటంటే ఈ సినిమా ప్రొడ్యూసర్ క్రాంతి కుమార్ గారు. ఆ క్రాంతి కుమార్ గారు ఈ సినిమాలో జరుగుతుండగా షాట్ రెడీ అవుతుందని ముఖ్య పాత్రలంతా సీన్లో ఉన్నారు. చిరంజీవి గారు బయట నిలబడి ఉన్నారు. అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి షాట్ రెడీ అవుతుంది రండి సార్ అని పిలిచాడు. వెంటనే వెళ్ళి కోర్టు బోన్లో నిలబడ్డాడు చిరంజీవి. అప్పుడు ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ కోపంగా అరుస్తూ, ఏమాయ్ బయట ఏం చేస్తున్నావు? ఇక్కడికి వచ్చి ఉండొచ్చు కదా, నువ్వేమైనా సూపర్ స్టార్వా, పెద్ద ఆర్టిస్ట్ అనుకుంటున్నావా? పెద్ద ఆర్టిస్ట్ అంతా నీకోసం వెయిట్ చేయాలా అని చాలా కోపంగా గట్టిగా అరిచేటప్పటికి దాంతో అవమాన భారంతో కృంగిపోయాడు మెగాస్టార్. అప్పుడే మనసులో అనుకున్నాడు, తప్పకుండా సూపర్ స్టార్ అయి చూపిస్తాను చూడు అని మనసులో అనుకున్నాడు. చివరకు సూపర్ స్టార్ అయ్యాడు, సాధించాడు. అది మెగాస్టార్ అంటే. దాన్ని మించిన మరో సంఘటన ఒక సీన్లో జరిగింది. రాధిక చిరంజీవి చెంప మీద కొట్టాల్సిన షాట్ ఒకటి ఉంటుంది ఇందులో. ఆ షాట్ ఎన్నిసార్లు రీషూట్ చేసినా ఆమె చేయలేకపోతుంది అనమాట. చివరికి 25వ షాట్ ఓకే అవుతుంది. అంటే రాధిక చిరంజీవిని 24 సార్లు చెంప దెబ్బ కొట్టిందనమాట. ఆ దెబ్బలకు చిరంజీవి బుగ్గ ఉబ్బిపోయింది. షాట్ ఓకే అయిన వెంటనే వెళ్ళి క్షమించమని అడిగింది